అట్లాంటి పరిస్థితి నీకు వచ్చిందంటే ఇంకేం ప్రయోజనం చెప్పు, నీకేం పేరు ఉంటుంది? ఇంకా 40 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతారు అధికారులు కానీ, అంతా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళే. ఇంకా 30-40 ఏళ్ళు ఉంటే ఆ అవమానం జరిగి వాళ్ళు ఎట్లా భరించగలరు, ఎట్లా తిరగగలరు, సామాన్యుల దగ్గరికి ఎట్లా వెళ్ళగలరన్నా చాలా ఇబ్బంది పడతారు. నేపాల్ పిఎం రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ మెయిన్ అదేనన్నా, కంట్రోల్ చేయలేకపోయాడు. సామాన్యుడిని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అన్నా. సామాన్యుడి జోలికి ఎవరు వెళ్ళకూడదు అనేది ఒక ఉదాహరణ ఈ రోజు నేపాల్లో మనకు కనపడింది అన్న. 19 మంది చనిపోయారు అన్న, స్టూడెంట్లు అన్న. చాలా ఇబ్బంది, అది చాలా బాధేసింది అన్న. తోటి స్టూడెంట్లకు కూడా ఆ వీడియోలు అక్కడ మనకి బయటికి రాలేదు కానీ అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్లు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకేష్ గారు కూడా ఇవాళ మాట్లాడారు మన స్టూడెంట్లతో, ఎవరిని బయటికి రావద్దన్నారు, లోపల ఉండమన్నారు, జాగ్రత్తగా ఉండమన్నారు. అదొక్కటే చాలా బాధేసింది అందరికి. రాజీనామా చేయడం కరెక్ట్ అంటారా? చేయాలన్నా, రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకోపోతే ఇంకా గవర్నమెంట్ నడుపుదాం అనుకుంటే కనపడితే వీళ్ళకి ఎట్లా జరిగిందో వాళ్ళకి కూడా అంతగానో హీనంగా జరిగింది. చాలా మంది మన యొక్క భారతదేశాలు ఏమంటున్నారంటే, మన భారతదేశం ఎవరైతే ఏ దేశం అయితే ఎదురు తిరుగుతుందో వాళ్ళకి ఇదే గతి అని చెప్తున్నారు. కరెక్ట్ అన్న, నిజం అన్నది నిజం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ కానీ, మన దగ్గర ఉన్న విధానాలు కానీ, మన దగ్గర ఉన్న పట్టు కానీ ఇప్పుడు సామాన్యుడికి అర్థమవుతుంది. ఒక్క రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అనేది కొద్దిగా మార్పులు జరగాలి. జరిగితే మనమే అమెరికాను కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయనే ఆశ మొదలైందన్న. అసలు సోషల్ మీడియా బ్యాన్ చేసుడు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు దాని ద్వారానే చాలామంది ఎదుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఉంటే మంచిది. ఇక ఏంటంటే దాని ద్వారా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, చాలామంది క్రియేటివ్ యాక్టర్స్ వస్తున్నారు. దాని ద్వారా ఇక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అక్కడ మన కంటెంట్ రైటర్స్ దొరుకుతున్నారు, యూట్యూబర్స్ చాలామంది దాని ద్వారానే వచ్చారు. ఇంకా చాలా